హలో అభినవాస్, హెల్తీ అండ్ సింపుల్ టోఫు టర్కిష్ బ్రెడ్ సలాడ్ చేయడం చూద్దామా? కావలసిన పదార్థాలు: క్యారెట్, క్యాప్సికమ్, ఆనియన్, టోఫు అండ్ టర్కిష్ బ్రెడ్. వీటితో పాటు బ్రొకోలీ, బీన్స్ లాంటి వేరే వెజిటేబుల్స్ కూడా వేసుకోవచ్చు. టర్కిష్ బ్రెడ్ లేకపోతే పావ్ భాజీ బ్రెడ్ కూడా యూస్ చేయవచ్చు. వేడి చేసుకున్న ప్యాన్లో బటర్ వేసి కరిగించుకోవాలి. టోఫు పనీర్లో ఉంటుంది, కానీ సోయా పాలతో చేస్తారు. టోఫులో ప్రోటీన్ చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే ఐరన్, కాల్షియం, ప్రోబయోటిక్స్ అండ్ అమినో యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. మిల్క్ ప్రొడక్ట్స్ తినని వాళ్ళకి టోఫు మంచి పోషకాహారం. ఈ సలాడ్లో ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, ఫైబర్స్ అన్నీ పుష్కలంగా ఉంటాయి. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి ఇది మంచి ఆప్షన్. ఇది క్విక్ అండ్ ఈజీ 1 pot మీల్. టోఫు ఎంత తీసుకుంటామో అన్ని వెజిటబుల్స్ కలిపి అంత తీసుకోవాలి. కరిగిన బటర్లో టోఫుని వేసుకుని లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. టోఫు పనీర్లా మెత్తగా ఉంటుంది కాబట్టి టోఫుని ముందుగా వేయించి తీసుకోవడం మంచిది. వేగిన టోఫుని గిన్నెలోకి తీసుకొని అదే బటర్లో కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు వేసి లైట్గా వేయించుకోవాలి. ఈ సలాడ్కి వెజిటబుల్స్ క్రంచీగా ఉంటే బాగుంటుంది. క్యారెట్ కొంచెం వేగిన తర్వాత మిగతా వెజిటబుల్స్ కూడా వేసి దూరగా వేయించుకోవాలి. వెజిటబుల్స్ కొంచెం ఫ్రై అవ్వగానే దాంట్లో 1 స్పూన్ కారం పొడి, కొంచెం ఉప్పు, స్పెషల్ ఇంగ్రీడియంట్ దీంట్లో పావ్ భాజీ మసాలా. పావ్ భాజీ మసాలాతో చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది అన్నిటికీ. కట్ చేసుకున్న బ్రెడ్ని కూడా వేసి ఒక్కసారి అలా కలుపుకోవాలి. మనం ముందుగా ఫ్రై చేసుకున్న టోఫుని కూడా యాడ్ చేసుకోవాలి. కొంచెం చీజ్ అలా వేసుకుంటే చీజీగా టేస్టీగా సలాడ్ అనేది బాగా ఉంటుంది. ఇప్పుడు మన టర్కిష్ బ్రెడ్ టోఫు సలాడ్ రెడీ. దీన్ని ఇప్పుడు ఇలా బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఇలా వేడివేడిగా టోఫు టర్కిష్ బ్రెడ్ సలాడ్ రెడీ. టోఫు వలన హై ప్రోటీన్, వెజిటేబుల్స్ వల్ల హై ఫైబర్ అండ్ కార్బోహైడ్రేట్స్ అన్నీ కలిపి టేస్టీ సలాడ్ రెడీ. రెసిపీ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.